మా ఉలవచారు బిర్యానీ లాంటిది. ఇట్స్ అ వెరీ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ యూనిక్. హాఫ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ముద్దపప్పు ఆవకాయ చెప్పాం మనం. సో కమ్మగా ఉంటుంది. సో ఈ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది ఉలవచారు బిర్యానీ లాంటిది. ఇట్స్ అ వెరీ నీష్, డిఫరెంట్ టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్, డిఫరెంట్ టేక్ ఆన్ ఎడిటింగ్. పాత్ బ్రేకింగ్‌గా కొత్తగా ఏదన్నా వస్తే, కొత్తగా ఉంది, చాలా బావుంది అనే వాళ్ళతో పాటు, కొత్తగా ఉంది కానీ చెత్తగా ఉంది అనే వాళ్ళు గూడా ఉంటారు. అండ్ వి నో దిస్ ఫ్యాక్ట్. బట్ కొత్తగా ఉంది, చాలా బావుంది అనే వాళ్ళు మాత్రం జీవితాంతం ఈ కొత్తదనాన్ని పట్టుకొని తీసుకెళ్తారు. నిన్న రాత్రి నేను ఎక్కడ థియేటర్? జీబీకే ఐనాక్స్ హౌస్‌ఫుల్ అయిందంటే వెళ్దామంటే మా టీం వెళ్ళాము. అక్కడ వాల్టర్ వీరయ్య మూవీ చేసి మన బాబీ గారు ఉన్నారు కదా, డైరెక్టర్ బాబీ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చారు. నా దగ్గర వాయిస్ మెసేజ్ ఉందన్న, మీకు వినిపిస్తాను. ఫిల్మ్ మేకర్స్ అరే 3 యాక్ట్ స్ట్రక్చర్ ఇవి ఒట్టేసి చెప్తున్నా. నాతో ఏం పెట్టారంటే, ఆయన ఏదో స్క్రీన్ ప్లే పుస్తకం చదువుతున్నారంటే చించేస్తానని చెప్పారు. నేను విన్నా అది. బాబీ గారు వాళ్ళ టీం, బాబీ గారు కాదు. స్క్రీన్ ప్లే పుస్తకం చదువుతున్నా నాకు అది చించేయాలనిపిస్తుంది భయ్య, అనవసరంగా చదువుతున్నా అనిపిస్తుంది. వాట్ అ బ్రిలియంట్ టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్. ఇంత బోల్డ్గా ఎలా తీశారు అసలు. బోల్డ్ అంటే బోల్డ్ సీన్స్ కాదు, ద టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్, ద హౌ యూ టెల్ అ స్టోరీ అనేది ఇంత బాగా ఎలా చేశారు అని చెప్పేసి. దానికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది వరుణ్ మీద. ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, కొరియన్, ఇరానియన్ ఫిలిమ్స్, వాళ్ళ స్టైల్స్, చాలా సినిమాలు చూస్తాడు తను, అన్ని పుస్తకాలు చదువుతాడు. మేమిద్దరం కలిసి సిట్ఫీల్డ్ బుక్ ఇచ్చావు కదా నువ్వు నాకు, స్క్రీన్ ప్లే సిట్ఫీల్డ్ బుక్ చదివాము. తను చదివి నాకు చెప్పి మేము చదువుకొని చాలా చేసాం. కానీ వీటన్నిటి నుంచి అయినా యూనిక్గా స్టాండర్డ్ అవ్వాలి అంటే చాలా కొత్తగా చెప్పాలి. అలా కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాము. నా రిక్వెస్ట్ మన తెలుగు ప్రేక్షకులకు ఒకటే, హౌస్ఫుల్స్ పడుతున్నాయి, చాలా హ్యాపీ, చాలా చాలా సంతోషంగా ఉన్నాం. అండ్ బై ద వే, రేపు రాత్రికి సండే నైట్కి ఇప్పుడు బై ద ట్రెండ్ చూస్తుంటే రేపు రాత్రికి ఇన్ ఆల్ సెన్సెస్ మాకు బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది సినిమా టోటల్గా. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ. దానికి నేను చెప్పేది ఏంటంటే, 100లో 90 రివ్యూలు బ్యాడ్ పడ్డాయి అనుకోండి, రాకండి. ఐ రెస్పెక్ట్ మీ డబ్బులు, మీ ప్రతి రూపాయి, 100 రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి చాలా కష్టంతో సంపాదించినవి, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాము. కానీ 100లో 50 బాగున్నాయి, 60 బాగున్నాయి, 70 మంది బాగుందంటారు, ఒక 30ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. నేను కోరుకునేది అది ఒక్కటే. ఈ 10లో ముగ్గురికి నచ్చకపోవచ్చు, అది మీ పర్సనల్ అది వాళ్ళ పర్సనల్ టేస్ట్ అవ్వచ్చు. నేను అనేది ఏంటంటే, ఇంట్లో వండిన ఆలుగడ్డ వేపుడే అమ్మ నాన్న నేను అక్క కూర్చుని తింటే మా అక్కకి నచ్చిద్ది, నాకు నచ్చదు, మా నాన్నకి నచ్చుద్ది, ఆరో నా భార్యకి నచ్చకపోవచ్చు. మనం ఇంట్లో ప్రతిరోజు వండుకునేది. సో సినిమా అనేది అందరికీ నచ్చలేదు అనుకోండి, ఆ రోజు వంట బాగా చేయలేదు అన్నట్టు. కానీ చూస్తున్న 100 మంది, తింటున్న 100 మందిలో 70 నుంచి 80 మందికి నచ్చుతోంది అంటే ఏంటి? అది అది బాగా బాగున్నట్టు, నచ్చని వాళ్ళకి అది టేస్ట్ కానట్టు. ఇది సినిమా బాలేనట్టు కాదు, ఈ ఆలుగడ్డ వేపుడు బాలేనట్టు కాదు. కంపారిజన్ కొంచెం కొత్తగా ఉన్నా సరే అర్థం చేసుకుంటారని చెప్పి బేసిక్గా ఎంత మంచి చికెన్ బిర్యానీ వండి పెట్టినా ఒక వెజిటేరియన్ కి నచ్చదు ఇస్ ఆల్ వి ఆర్ ట్రైయింగ్ టు సే. అబ్బా థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ దట్. సో ఎగ్జాక్ట్లీ అన్నా, ఉలవచారు అయిపోయింది, ఆలుగడ్డ వేపుడు అయిపోయింది, ముద్దపప్పు అయిపోయింది, ఇప్పుడు చికెన్ బిర్యానీకి వచ్చాము. 100% ఫుల్ మసాలా వేసిన చికెన్ బిర్యానీ మా సినిమా. 100%. వాళ్ళకి వెజిటేరియన్స్కి నచ్చదు, ఏం చేయలేము, అది వీ కెనాట్ హెల్ప్ ఇట్. సో నచ్చిందన్న మీకు? సో యా, ఆన్ దిస్ నోట్ ఐ జస్ట్ లైక్ టు సే దిస్, 100లో 80 మందికి 85 మందికి నచ్చుతుందో, 15 మందిది చూసి నెగిటివ్